విశాఖ తూర్పు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంవీవీ సత్యనారాయణ అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి నామినేషన్ దాఖలు చేశారు. ఆరిలోవా ఆఖరి బస్ స్టాప్ నుంచి ప్రారంభమైన ర్యాలీ హనుమంతవాక, విశాలాక్షి నగర్, పెదవాల్తేరు, కరకచెట్టు, పోలమాంబ ఆలయం మీదుగా సిరిపురం జంక్షన్ ప్రాంతాల మీదుగా పార్టీ కార్యకర్తలు, నేతలు, ఎంవీవీ అభిమానులు భారీ ర్యాలీ తీశారు. కార్లు, బైక్లతో యువత హోరెత్తించారు. తూర్పు నియోజకవర్గ జనం ఎంవీవీ నామినేషన్ కి హాజరై తమ మద్దతు తెలిపారు. ఎటు చూసినా జన ప్రవాహమే కనిపించింది. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి, వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ కూడా పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఈరోజు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈరోజు ఈ నామినేషన్ ప్రక్రియలో ఈ ర్యాలీ చూస్తూ ఉంటే మేము అత్యధిక మెజార్టీలతో ఈ స్థానం గెలుస్తామని నేను చెప్పగలుగుతున్నాను. అదేవిధంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా అత్యధిక స్థానాలు గెలుచుకుని ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. ఇది నేను ఊరికే చెప్పట్లేదు, ఎందుకంటే నేను గత 6 నెలల నుంచి ప్రజల్లో తిరుగుతూ ఉన్నాను. 6-8 నెలల నుంచి కంటిన్యూస్గా పాదయాత్ర చేస్తూ ఉన్నాను. గడప గడపకి తూర్పు నియోజకవర్గ బతి తిరిగాను. వాళ్ళందరి మనసులో మాట ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఒకటే చెప్తా ఉన్నారు, బాబు మాకు ఆ బాబు ఒక కొడుకులా, ఒక తమ్ముడులా అందరికీ సాయం చేస్తున్నాడు, అన్నలా. మేము ఇంకెవరు కావాలి, మాకు ఇంకేం కావాలి? ఆయన అన్నీ మాకు అడగకుండా ఇచ్చారు. మాకు ఇంకేమీ మాకు అక్కర్లేదు. కాబట్టి మేము వేరే వాళ్ళ కోసం ఆలోచించే అవసరం మాకు లేదు బాబు. మేము జగన్ని ముఖ్యమంత్రిగా మళ్ళీ చేసుకుంటాం. ఆయన ఉంటేనే మా కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. ఆయన లేకపోతే మాకు ఈ మోసగాళ్ళు ఎవరైతే ఉన్నారో గతంలో హామీలు ఇచ్చి అన్ని అబద్ధాలు చెప్పి అన్ని హామీలు తప్పిన వ్యక్తులు మేము 80% నమ్మం. 5 సంవత్సరాలు ఏదైతే హామీలు ఇచ్చారో, నవరత్నాల పథకాలు పెట్టారో అన్నీ కూడా హామీలు 100% నెరవేర్చి మాకు ఈరోజు సంతోషంగా మా పిల్లల చదువులు కానీ, మాకు ఇల్లులు కానీ, మాకు వైద్యం కానీ, చేయూత కానీ, ఆసరా కానీ, వాహనమిత్ర కానీ, రకరకాల రైతు భరోసా కానీ, ఇవాళ మత్స్యకార భరోసా కానీ, ఇలా ప్రతిదీ ఎంతో సహాయం చేశారు మాకు. ఇవాళ ఆయన వల్ల మా పేదరికం నిర్మూలన అవుతూ ఉంది. పేదలు సంతోషంగా చదువుకుంటామని చెప్తా ఉన్నారు. నిజంగా నేను చెప్తా ఉన్నాను, వాళ్ళు చెప్పిందా కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రంలో నిరక్షరాస్యత అనేది ఉండదు, పేదరికం ఉండదు. ఈయన వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు పేదరికం 12% నుంచి 6% తగ్గింది. ఇట్టి పరిస్థితిలో మేము ఈ స్థానాన్ని చాలా కష్టపడి పనిచేస్తాం. అదేవిధంగా రాబో 5 సంవత్సరాలు కూడా మేము కాన్స్టిట్యున్సీని ప్రత్యేక ఒక సిస్టమ్ ద్వారా అభివృద్ధి చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం.